హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఎల్జీ డిష్ వాషర్ అండి. మేము తీసుకొని 3 ఇయర్స్ అవుతుంది. చాలా బాగా క్లీన్ చేస్తుందండి. ముందుగా అయితే చూసారు కదా, టబ్బు నిండా బోలు. ఇంకా దీనికంటే ఒక్కోసారి అయితే చాలా ఎక్కువ ఉంటాయి. డైలీ నైట్ టైము వేస్తాను నేనైతే. 2 అవర్స్ టైం పెడతాను. చాలా చక్కగా క్లీన్ చేస్తుంది. మాకైతే 4 ఇయర్స్ పైన అవుతుంది, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రాబ్లం రాలేదండి ఈ డిష్ వాషరు. మేము తీసుకున్నప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ టైంలోన ఏమో తీసుకున్నాము. అప్పుడు 60,000 పడింది ఈ ఎల్జీ డిష్ వాషర్. 2 ట్రేసే ఉన్నాయండి. ఇప్పుడైతే లేటెస్ట్ మోడల్ 3 ట్రేస్ కూడా వస్తున్నాయి. ఈ కింద వచ్చేసి చూసారు కదా, ప్లేట్స్, మన గిన్నెలు, చాయ్ గిన్నెలు, పాల గిన్నెలు, తర్వాత లిడ్, తర్వాత ఇవన్నీ కూడా మనం కింద ర్యాక్లో ఇలా చక్కగా సర్దుకోవచ్చండి. ఎన్ని అయినా మనము పెట్టగలిగితే ఎన్ని గిన్నెలు ఎన్ని ప్లేట్లైనా చాలా చక్కగా పడతాయి. చూసారు కదా ప్లేట్స్ అన్నీ. తర్వాత ఇదిగోండి పాల గిన్నె, తర్వాత చాయ్ గిన్నె కూడా పెట్టారు. అది రైస్ కుక్కర్ అండి. ఇలా విడివిడిగా అన్నీ ఒక్కొక్కటి మనము నీట్గా పెట్టేసుకోవాలి. ఇది లిడ్. మన కప్స్ స్టీల్వి అన్నీ పడతాయి. ఒక అల్యూమినియం తప్ప వేరే ఏవైనా మనం ఇందులో పెట్టుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. ఈ పైన ర్యాక్ వచ్చేసి మన చిన్న చిన్న గ్లాసులు, స్పూన్లు, చాయ్ జాలీలు, తర్వాత ఇంకా చిన్న గ్లాసులు ఉంటాయి కదండి, గ్లాసులు. అలాగే పక్కన గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న గిన్నెలు. నేనైతే పైన ర్యాక్లో చిన్న గిన్నెలు, మా పిల్లలవి, మన లంచ్ బాక్సులు, తర్వాత స్నాక్స్ బాక్సులు అవి కూడా పెడతాను. ప్లేస్ ఉంటే గిన్నెలు, చాయ్ గిన్నె అన్నీ పెట్టుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ గిన్నెలు బోళ్ళు కూడా పడతాయండి ఇందులో. చాలా బాగా క్లీన్ చేస్తుందండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్. ఏ పని వాళ్ళైనా ఒకరోజు 2 రోజులు నీట్గా వాష్ చేస్తారు, కానీ డైలీ అంత నీట్గా వాష్ చేయరండి. మనం ఖాళీ అంట్లు లేకుండా ఇలా చక్కగా తీసేసి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా క్లీన్ అవుతాయి, చాలా చక్కగా కూడా ఉంటాయి, చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. పని వాళ్ళు ఇంత చక్కగా తోమలేరు కదండి. రోజు వాళ్ళతో మనం అరవలేం కదా. వాళ్ళు ఓ రోజు మంచిగా తోముతారు, ఓ రోజు మంచిగా తోమరు. ఈ మిషన్తో మనకు అలాంటి బాధ లేదండి. డ్రై అయిపోయినాక కూడా చక్కగా కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. ఈ పై ర్యాక్లో చూసారు కదా, ఎన్ని గిన్నెలు, గ్లాసులు, కప్సు, తర్వాత మనము ఉంటాయి కదండి మన గ్లాస్ టైప్లోవి, గాజువి, అవి కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టేసి క్లోజ్ చేసేయడమే. 2 ర్యాక్స్. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ 3 ర్యాక్స్ కూడా వస్తున్నాయండి. ఈ చిన్నగా సైడ్లో మన స్పూన్స్ అండి, స్పూన్స్ పెట్టుకోవడానికి ఇది ఇస్తాడు. చిన్న స్పూన్స్ అలాంటివి అన్నీ అందులో వేసేస్తే నీట్గా అందులోనే ఉంటాయి. అన్నీ బోర్లు ఇచ్చేసేయాలండి. ఇందులో వచ్చేసి ఒక ట్యాబ్లెట్ పెట్టాలి మనము. ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఇదిగోండి, ఇది ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్ పెట్టి క్లోజ్ చేసేయడమే. తర్వాత ఈ పక్కనది ఓపెన్ చేసేసి ఇందులో లిక్విడ్ పోయాలండి. ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది. మనం 3 మంత్స్కి ఒకసారి బుక్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఇలా పోసేసేయాలి. పోసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసేయాలి. చూసారు కదా, మిషన్ మొత్తం ఇలా క్లోజ్ చేసేసి స్విచ్ ఆన్ చేసేసి అక్కడ సైడ్కి బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయాలి. తర్వాత డ్యూరేషన్ అన్న అక్కడ ప్రెస్ చేయాలి. తర్వాత పవర్ ఆన్ చేయాలి. అంతే. 2 hours 16 minutes పెట్టుకున్నాక ఆటోమేటిక్ అయిపోగానే ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, ఇదిగోండి డ్రై అయి ఉంటాయి. చక్కగా అంటే చక్కగా, చాలా చక్కగా ఉంటాయి. మనం వెంబటే కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. ఎలా మెరుస్తాయో చూడండి. ఇడ్లీ పాత్రలు అయితే నేను మళ్ళీ వీడియో తీస్తాను కావాలంటే. ఇడ్లీ పాత్రలు అయితే చాలా ఈ స్టీల్ ఇవన్నీ కూడా చాలా బాగా క్లీన్ చేస్తాయండి. అసలు మెరుస్తూనే ఉంటాయి గిన్నెలు అయితే. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అండి ఈ డిష్ వాషర్తోని. చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుందండి. చూసారు కదా, గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఎలా మెరుస్తున్నాయో. అన్నీ మనం కొత్తవి కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటాయో అంత చక్కగా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.